రెండో టాస్క్ ఎత్తర జెండా. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. ఏ ఒక్క పోటీదారుల సీసాపై ఉన్న ఫ్లాగ్ అయితే ముందుగా లేస్తుందో పైకి, వారు ఇంటి తదుపరి కెప్టెన్ అవుతారు. ఉన్నా పెద్ద ఏమనిపించదు కానీ ఆయనది ఇలా లేస్తా ఉంది, నాది ఇలా లేసింది. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ జర్నీ, అబ్బా ఊహించుకుంటేనే. మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. నేడబడ్డాను, నువ్వు మొదలెట్టినావు కాబట్టి నాకు చిరాకు వచ్చింది. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కోపలకి పోటీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. యాందిరయ్యా, యాం చేస్తున్నా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, నిద్ర పోతున్నావా? ఏమైంది నీకు అసలు? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆదిరెడ్డి, మీరు ఇంటి కెప్టెన్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. కవిత, ఐ లవ్ యూ సో మచ్. నీ సపోర్ట్ లేకుంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చిండేవాడు కాదు. నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇద్దరు సభ్యులు బాలకానీలో ఉన్న ట్రీట్స్ ని ఆస్వాదించవచ్చు. ఒకటి రోహిత్ మెరీనా తీసుకున్నా, ఎందుకంటే ఒకరిని తీసుకుంటే ఒకరే వస్తారు, వాళ్ళకి ఇద్దరికి అవకాశం ఉంటుంది కాబట్టి. తమ్ముడు, నీ బ్రెయిన్ డబుల్ ఎక్స్ఎల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్స్ఎల్. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. అది చెప్పడానికి నువ్వెవట్రా? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? తెలీదా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నీకు ఎక్కువ కోపం తెప్పించాలంటే నేను రెచ్చగొట్టాలంటే అది చేయాలా? అది నేను అక్కడ చేసింది. ఇంత రాంగ్ రూట్ లో నువ్వు పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ నీ జీవితం. ఎందుకంటే నీ మాట బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు. ఏం కాదు, నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఐ వాస్ ఎంటర్టైనింగ్ అనేసి నాకు అనిపిస్తా ఉంది 10 minutes కి. సో ఆ మారిగా నేను 10 minutes ఎక్కువ నాది కంటెంట్ ఉంటుంది అనేసి అనుకుంటా ఉన్నాను. 10 minutes కనిపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. బికాస్ ఎక్కడ కనిపించలేదు. సరే సరే, నాకు తెలిసినంత వరకు హౌస్ లో అన్ని ఎమోషన్స్ చూపిస్తే డెఫినెట్ గా కంటెంట్ పడుతుందని అనుకుంటున్నాను నేను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. సో నేను 10 నిమిషాలు కాదు, నాకు తెలిసి 20 నిమిషాలు కంటెంట్ ఇచ్చి ఉంటాను. నో జోకింగ్ కామెడీ అనుకుని జోక్ చేస్తున్నా. జనులారా కొంచెం ఓటేయండి ప్లీజ్. గీతుకి ఎంతమంది 10 minutes రిజర్వ్డ్ అనుకుంటున్నారు? 13. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్. ఫస్ట్ వీక్ నాకు నాగ్జా నుంచి అప్రిసియేషన్ వచ్చింది, విచ్ మీన్స్ నేను ఏదో బాగానే చేశాను అనుకుంటున్నా. అందరితోనూ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓకే, అర్జున్ బ్రోకి ఎంతమంది? రేవంత్ అన్న ఎందుకు కాదు అనేసి అనుకుంటానంటే లాస్ట్ 2 days గా రేవంత్ అన్న పడుకోనే ఉన్నాడు. డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడ మత్తు ఆకే నిద్రమగాయా. ఇక్కడ మనకి మనం గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టుకొని నేను తోపునే అది అనుకోకుండా ఎవరు ఎంతసేపు కనిపిస్తారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనాలు చెప్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అర్జున్ బ్రోకి ఎంతమంది అనుకుంటున్నారు 5 minutes అని?
ఇందాక ఎత్తారు కదా 2 అర్జున్ బ్రో 2 వచ్చాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హీరో వచ్చుంటే హీరోలందరూ జీరో స్టార్ట్ అయిన వాళ్ళే. బొంగేం కాదు, వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నేను వెళ్తున్నా జైల్కి. ఐఎమ్ గోయింగ్ టు ద జైల్. గీతకి చెప్తా ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్చువల్ చెప్పాలి నువ్వేం తెలుసా నీ గ్రాఫ్ ఇట్లా వచ్చి ఇట్లా ఎక్కింది. అవును. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అవును, నేను రాజు క్రష్, రాజు నాకు నేను క్రష్ కదా రాజు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన